తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గత నెల చివర్లో భారీగా రిజిస్ట్రేషన్లు నమోదు కావటంపై అనేక అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లు బదిలీ కావటం, ఆ రోజే అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కావటంపై దృష్టి సారించారు అధికారులు. మరోవైపు పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరగటం చర్చనీయాంశం. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత నెల జరిగిన రిజిస్ట్రేషన్లపై ఫోకస్ పెట్టారు అధికారులు. జూలై 31న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆ ఒక్కరోజే 100 నుంచి 400 వరకు రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా తెలుస్తోంది. సంగారెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్పేట్, కుత్బుల్లాపూర్, గండిపేట్, యాదాద్రి భువనగిరి, నార్సింగి, చౌటుప్పల్, హయత్ నగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మిగతా రిజిస్ట్రార్ కార్యాలయాల కంటే అధికంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా తెలిసింది. ఈ రిజిస్ట్రేషన్లను కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆగస్టు 1వ తేదీ తెల్లవారుజాము వరకు చేసినట్టుగా సమాచారం. గత నెల 31వ తేదీ రాత్రి సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు జరిగాయి. దీంతో పాటు తెల్లారితే ఆగస్టు 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ విలువ ఒక రేంజ్లో పెరుగుతుందని పుకార్లు షికార్లు చేయడంతో 31వ తేదీన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు క్రయ విక్రయదారులతో కిక్కిరిసిపోయాయి. ఇదే అదనుగా భావించిన పలువురు సబ్ రిజిస్ట్రార్లు అందిన కాడికి దండుకున్నట్లుగా ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. అయితే పటాన్ చెరువు, సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 31వ తేదీ రాత్రి ఏసీబీ అధికారులు దాడి చేయడంతో కొందరు డబ్బుల కట్టలను కిటికీలోంచి పడేయటం, డాక్యుమెంట్ రైటర్లు షాపులు మూసేసి పారిపోవటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఆగస్టు 1వ తేదీన ఈ విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో దీనిపై ఇంటెలిజెన్స్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత నెల 31వ తేదీన చాలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికంగా రిజిస్ట్రేషన్లు అయ్యాయని, అనుమతులు లేని వాటిని కూడా చివరి నిమిషంలో రిజిస్ట్రేషన్లు చేశారని, దీనికోసం చాలామంది సబ్ రిజిస్ట్రార్లు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని, అయితే రిజిస్ట్రేషన్లు అయిన వాటిలో అధికంగా గ్రామ కంటాలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. పాత తేదీల్లో ఆయా గ్రామ పంచాయతీల నుంచి లెటర్లను తీసుకొని ఈ రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా ప్రభుత్వానికి కంప్లైంట్లు వచ్చాయి. రిజిస్ట్రేషన్లకు సంబంధించి డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులుగా వ్యవహరించారని, దీనికోసం వాళ్ళు భారీగా ముడుపులు తీసుకున్నారని ఇంటెలిజెన్స్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. పటాన్ చెరువులో గత నెల 31వ తేదీ వరకు సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన ఓ సబ్ రిజిస్ట్రార్పై ప్రభుత్వానికి ఇప్పటికే ఓ రేంజ్లో కంప్లైంట్లు అందినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో అనేక సార్లు ఆయన్ను బదిలీ చేసినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని తెలిసింది. దీంతో పాటు అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్ట్రార్పై ఇప్పటికే కలెక్టర్కు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా కంప్లైంట్లు అందినా ఆ సబ్ రిజిస్ట్రార్ మాత్రం నెల రోజుల్లో ఓ రేంజ్లోనే వెనకేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు పలువురు సబ్ రిజిస్ట్రార్లపై గతంలో ఏసీబీ కేసులు నమోదు చేసిన వాళ్ళు మారకుండా అదే పందాను కొనసాగిస్తుండడంతో వాళ్లపై మళ్లీ ఏసీబీ నిఘాను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పలువురు సబ్ రిజిస్ట్రార్లు గత నెల 31వ తేదీన చేసిన రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మనకు టాక్. జూలై నెల చివర్లలో రాష్ట్రంలోని 156 మంది సబ్ రిజిస్ట్రార్లు, 8 మంది జిల్లా రిజిస్ట్రార్లు, 2 ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. అయితే నాన్ ఫోకల్ కార్యాలయాల్లో వందల సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు కావటం, పలు ఎస్ఆర్ఓ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేయటం, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు చేయటం, అన్నింటిపై అటు ఏసీబీ ఇటు ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంలో జరిగిన తతంగాన్ని త్వరలో బహిర్గతం చేస్తామని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు.